శ్రీ విద్య కాదు, శ్రీ విద్య అంటే ఆయమ్మాయే. అతను కష్టపడ్డాడండి ఆ అబ్బాయి ఎన్టీఆర్ గారు. నేను థియేటర్ కాడికి పోతే ఇట్లా వందల మంది నా మీద పడతారు, కుర్చీ వచ్చిందని. నాకు సినిమా బయట చూపిస్తారు, థియేటర్లో పడి కొనియారు. కుర్చీ మడతబెట్టి భయం అన్నది లేని బతుకున్నది. భయానికి నేను భయం. ఇంతమంది ఇక్కడ వచ్చిందనుకో నా మీద, ఇలా 2 రౌతులు 2 ముళ్ళు. సినిమా బిరబిరా ఉంటుంది. నెక్స్ట్ ఇక చెప్తా దేవరా, మనిషిని చంపకు ఓడగొట్టు, యుద్ధంలో ఓడిపి చంపకు వాడేదొస్తాడు. ఇక నా గురించి కొట్టాల శివ డైరెక్టర్ గారు ఎన్టీఆర్ గారిని ఎలా చూపించాలి, ఎలా చూపించారు చెప్పు. అతను కష్టపడ్డాడండి ఆ అబ్బాయి ఎన్టీఆర్ గారు. ఏంటంటే బ్యాడ్ లక్ ఏంటంటే సెకండ్ పార్ట్ అని తీసిండు, అది అతనికి బ్యాడ్ లక్. కానీ కలెక్షన్ వచ్చేసింది. ఏమో నేను సినిమా చూడలేదమ్మా. కాకపోతే మహేష్ బాబు సినిమాలో గుంటూరు కారంలో అమ్మాయిని చూడండి, శ్రీలీల పిచ్చ డ్యాన్స్ చేసిందండి. హ్యాండ్స్ అప్, చాలా బాగా చేసింది పాప. ఇంగ్లీష్ రాదులే. అచ్చా, అరే మంచిగా చేసిందో అంటున్నా. ఒకటి చుట్టమల్లె సాంగ్ ఎట్లుంది, చుట్టేశారా ఏడా థియేటర్లో? పాటలు నేను సినిమా చూడలే, పాటలు చూసారా? ఒకటి బాగిను. నేను థియేటర్ కాడికి పోతే ఇట్లా వందల మంది నా మీద పడతారు, కుర్చీ వచ్చిందని. నాకు సినిమా బయట చూపిస్తారు, థియేటర్లో పడి కొనియారు. సంధ్య టైస్ కాడికి పోయిన తురుమ్ ఖాన్ సినిమా చూడడానికి పోయిన సంవత్సరం. వర్షం పడుతుంది, బస్సు దిగిన. నేను వస్తానని వాళ్ళకి ఎట్లేరుకను. అక్కడ కుండ మీద వాయించేది డీజే సౌండ్, బ్యాండు, డప్పులు అన్నీ ఉన్నాయి. ఒక 40 కిలోల పూదిన దండ, వారిని తల్లి 40 కిలోలు నేను మోస్తాను. నా బరువే 42. భద్రాబాబుని దండం పెడతాను, డిస్పెట్రా అన్న. నీకు తెచ్చారా దండ? నువ్వు సినిమా చూడలేదు, నువ్వు ఇక్కడే ఉన్నావు కాబట్టి పబ్లిక్ అనుకునేటప్పుడు వినుంటావు కదా, వాళ్ళు ఏమనుకుంటున్నారు? సినిమా బాగుంది అంటున్నారా, బాగాలేదు అంటున్నారా? సినిమా 50% బాగుందండి. ఎందుకంటే ఆ అమ్మాయి కూడా భలే చేసిందట అట. నేనైతే చూడలా. ఓకే, శ్రీదేవి గారి కూతురు అదేనండి, శ్రీ విద్య కాదు, శ్రీ విద్య అంటే ఆయమ్మాయే. శ్రీదేవి బిడ్డ, మళ్ళీ శ్రీ విద్య అంటావు. ఇగో తల్లి కంటే బిడ్డ యాక్టింగ్ బాగా చేసిందట. అంటే అక్కడ ఏం కనపడింది? 3 గంటల సినిమాలు ఏం లేదు అక్కడ. ఇంటర్వెల్ తర్వాత వచ్చింది హీరోయిన్. శ్రీ విద్య హీరోయిన్ గారిని సినిమాలు ఎక్కువ చూపిలేదంటే ఎందుకు? ఇక ఆ సంగతి మనం డైరెక్టర్ గారిని అడగాలండి. అంటే పార్ట్ 2 పెట్టారు ఇక్కడ, బాహుబలి కట్టప్ప పొడిచినట్టుగా ఆ సీన్ పెట్టారు చివరిలో. అది బేకార్, అట్లా తప్పది. ఒక పిక్చర్ది ఒక పార్ట్ వేరే పిక్చర్లో పెట్టద్దు. ఇప్పుడు నేను ఉన్నానండి, మహేష్ బాబు గారు గుంటూరు కారంలో నా డైలాగ్ను పాట రూపంలో చూపించారు. నన్ను చాలా మంది రెచ్చగొట్టిండు, కేసు పెట్టు, మేము డబ్బులు ఇస్తాం లాయర్ దగ్గరికి నడు అని. కోట్ల మంది నా డైలాగ్ రూపంలో పాటను చూసిండ్రు. అది చాలు. ఆ అబ్బాయి నాకు కలిస్తే ఎంత, కలవకపోతే ఎంత. ఒక్కసారి ఇంటికి పోయినా, డబ్బులు అవసరం లేదు, నా మనసుకు తృప్తి అనిపించింది. నెక్స్ట్ దేవరా పాటలో మీ డైలాగ్ ఏమైనా పాట కొత్తదా? రాదండి. కొట్టాల శివ తీసుకొని ఉన్నాడా నిన్ను? అట్లని కాదు, అతనికి నచ్చింది త్రివిక్రమరావుకు పెట్టుకున్నాడు. నేను తమన్ గారి ఇంటికి పోయినా, నాకు ఒక 10,000 ఇచ్చిండ్రు. తాత నీ డైలాగ్ కొట్టమన్నారు. అక్కడ మాట్లాడినా 2 రోజుల తర్వాత యూట్యూబ్లో మీలాంటి పిల్లలే మొబైల్లో చూపించిండ్రు. నాకు సంతోషం అనిపించింది. 2 రోజుల తర్వాత నా డైలాగ్ను పాట రూపంలో వచ్చింది. కాకపోతే ప్రసాద్ ల్యాబ్ కాడ మహేష్ బాబు మిస్ అయ్యిండు. నేను ఇక్కడ కారు దిగిన మెయిన్ గేట్ కాడ నుంచి అతని కారు వెళ్ళిపోయింది అంత దూరంలో. శ్రీలీల గారిని చూసారా అప్పుడు? చూశానండి. డాన్స్ చేయాల్సింది ఇద్దరు స్టెప్. మరి మీ డైలాగ్ నేను చెప్పేదినండి, నా కిస్మత్లో బాకీ ఉంటే నేను అడవిలో ఉన్నా వస్తుంది. బాకీ లేదనుకో, నా పక్కన మీలాగా కూర్చున్నా కూడా రాదు. నా సిద్ధాంతం అది. అది ఏంటిదో చెప్పాలి. అది ఏదైనా సరే జీవితంలో ఏదైనా సాధించాలంటే పట్టుదల ఉండాలి, గ్రిప్ ఉండాలా. నా పట్టుదల ఎట్లా ఉంటుంది ఎరికేనా? నా అనుకున్నది చేస్తా. విని కొట్టాలి. ఒకవేళ విని కొట్టాలనుకున్నాను, 1 రోజు 2 రోజులు, 1 వారం, 1 నెల, 1 సంవత్సరం వరకు వెయిట్ చేస్తా. ఆ తర్వాత దొరికించుకుంటా. ఒకటమ్మా, లాక్డౌన్లో మందు లేదు. మందు ప్రభావం వల్ల ఆ లాక్డౌన్లో ఒక రేపు కాలే, మర్డర్ కాలే, దొంగతనం కాలే. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ మందే అన్ని చేయిస్తుంది.
నేను లైట్గా తాగుతానండి. ఇగో 90లో సగం తాగినా సగం జేబులో పెట్టుకున్నా. ఏ బ్రాండ్ తాగుతారు? ఓసి 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 ఓసే రాములమ్మ. ఒసే రాములమ్మ. ఆమె ఎవరు? రెండో భార్య? రోజుకి ఎన్నిసార్లు తాగుతారు? ఎచ్చా పొద్దున ఒకటి ఇప్పుడు ఒకటి, అది కూడా మొత్తం దాగా. ఇది మెల్లగా 8 గంటలు తాగుతా. నైటా? ఎట్లా ఎట్లా నీళ్ళలోనో సోడాలోనో కలిపి? నీళ్ళే, సోడా, ఈ కూల్ డ్రింక్ కలపనండి. నువ్వు తాగినప్పుడు సగం కింద ఎందుకు పోతావు మందుని? మనం పుట్టిన పంచలి భూతల్లి మన పాపాలన్నీ మొత్తాంది. ఆ తర్వాత మనం చచ్చినాక కూడా కడుపులో దాచుకుంటుంది. ఏం బాబు? ఇక మరి ఆమెకు రవ్వ అంటే భూతల్లికి మందు పోస్తారా? భూతల్లికి కూడా మందు అలవాటు చేస్తున్నావా నువ్వు? అంతే కదా? అలవాటు కాదు మరి అదే కదా నువ్వు చెప్పేది. మరి ఆమె ధూప నారుతున్నా. ఎలా? అక్కడ ఏం అర్థమైందని ఇలా అన్నావు? ఒకటి బాబాయ్, కొంతమందికి కొన్ని సిద్ధాంతాలు ఆచారాలు ఉంటాయి, అవునా కదా? చెప్పు చెప్పు. దాన్ని మార్చాలంటే ఎవరి తరం కాదు. ఇప్పుడు నా గురించి చెప్తానండి. నేను 81లో ఇంటర్ చేసినా కానీ ఉద్యోగం రాలా. నా సెకండ్ ఇయర్ ఎగ్జామ్ కాగానే ఒక వారానికే మా నాన్నగారు జరిగిపోయిండు. నా బ్యాడ్ లక్. నాకు 3 కొడుకులు, ఎవడు చూడడు. ఇలాంటి షూటింగ్లు ఇంటర్వ్యూలు చేసుకొని నా భార్యకు ఒక 200-300 ఇచ్చి నేను 200 ఖర్చులకు ఉంచుకుంటా అండి. ఉన్నది చెప్తున్నా. ఆ పాపను 100 ఎందుకు అడిగిన ఎరికేనా? ఆమె దగ్గర ఉన్నాయో లేవో, నా కాళ్ళకి చెప్పులు లేవు. శ్రీ విద్య ఇస్తుంది, చాలా మంచిది.